ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, శివబాబాపై గౌరవం ఉంటే వారి శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి. శ్రీమతంను అనుసరించటం అంటే తండ్రిని గౌరవించటం. ప్రశ్న: పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలికులు ఎలా? జవాబు: సర్వశ్రేష్టమైన తండ్రిని తమ కుమారునిగా చేసుకోవటం. తనువు, మనసు, ధనముల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకుని సమర్పణాగుట, ఇది పిల్లల చేసే ఇంద్రజాలం. ఇప్పుడు ఎవరైతే భగవంతుని వారసునిగా చేసుకుంటారో వారు 21 జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు. రెండో ప్రశ్న: ట్రిబ్యునల్ ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది? జవాబు: దానం ఇచ్చిన వస్తువును వాపస్ తీసుకోవాలని సంకల్పం చేసిన వారికి, మాయకు వశమై డిస్సర్వీస్ చేయువారి కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది. ఓం శాంతి. విచిత్రమైన ఆత్మీక తండ్రి కూర్చుని విచిత్రమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనగా దూరదేశంలో నివసించే పరంపిత పరమాత్మ చాలా దూరదేశం నుండి వచ్చి ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడేం చదువుతున్నారో దాన్ని చదివించే వారితో స్వతహాగానే యోగం ఉంచుతారు. ఓ పిల్లలు, టీచర్తో సంబంధం ఉంచుకోమని, స్మృతి చేయమని చెప్పే అవసరమే ఉండదు. కానీ ఇక్కడ తండ్రి, ఓ ఆత్మీక పిల్లల్లారా, నేను మీ తండ్రి, టీచర్, గురువును కూడా అయ్యాను. ఈ సంబంధాలతో యోగం జోడించండి అనగా తండ్రిని స్మృతి చేయండి చెప్తున్నారు. వీరు విచిత్రులైన తండ్రి. మీరు క్షణక్షణం వీరిని మర్చిపోతారు. అందుకే చెప్పవలసి వస్తుంది. చదివించే వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మైపోతాయి. టీచర్ నన్ను చూడమని చెప్పటం చట్ట సమ్మతము కాదు. కానీ ఇందులో అయితే చాలా లాభం ఉంది. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతి బలం ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. ఇప్పుడు ఆత్మల విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు. పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రులైన తండ్రినే స్మృతి చేస్తారు. మీరేమో మాటిమాటికి దేహంలోకి వస్తారు. నేనేమో మొత్తం కల్పమంతా శరీరంలోకి రాను. కేవలం ఈ సంగం యుగంలో మాత్రం పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు చాలా దూరదేశం నుండి వస్తాను. బాబా మా తండ్రి, టీచర్, సద్గురు అని మంచి రీతిగా స్మృతి చేయాలి. వారు విచిత్రులు. వారికి తమ సొంత శరీరం లేదు. అయితే వారెలా వస్తారు? నేను ఈ శరీరంలో నోటిని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని చెప్తున్నారు. నేను విచిత్రుడును. మీరందరూ చిత్రములున్నవారు. నాకు తప్పకుండా రథం కావాలి కదా, గుర్రం బండ్లో అయితే రాను కదా. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. నెంబర్ 1గా ఉన్న ఇతనే మళ్ళీ చివరి నెంబర్గా అవుతారు. సతో ప్రధానంగా ఉన్నవారే తమో ప్రధానంగా అవుతారు. వారినే మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో 5 వికారాలపై విజయం పొంది జగచీతులుగా పిల్లలైన మీరే అవ్వాలి. విచిత్రులైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలు ఎలా భస్మవుతాయి? ఈ మాటలు కూడా కేవలం ఈ సంగం యుగంలోనే మీరు వింటారు. ఒక్కసారి జరిగింది కల్పం తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇది ఎంతో మంచి జ్ఞానం. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఇది సాధు సన్యాసులు మొదలైన వారి సత్సంగం కాదు. వారిని తండ్రి అని కూడా అంటారు, కుమారుడు అని కూడా అంటారు. వీరు మన తండ్రే కాదు, కుమారుడు కూడా అని మీకు తెలుసు. మనం సర్వస్వము ఈ కుమారునికి వారసత్వంగా ఇచ్చి తండ్రి నుండి 21 జన్మలకు వారసత్వం తీసుకుంటాము. పనికిరానిదంతా ఇచ్చి తండ్రి నుండి మనం విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటాము. పిల్లలు అంటారు, బాబా మేము భక్తి మార్గంలో ఉన్నప్పుడు మీరు వస్తే మా తనువు, మనసు, ధనం సహితంగా సమర్పణ అవుతామని అన్నాము. లౌకిక తండ్రి కూడా పిల్లలకు సర్వం అప్పగించి సమర్పణ అవుతారు కదా. ఇక్కడ మీకు ఎంత విచిత్రమైన తండ్రి లభించారు అంటే
వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమై మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం. తండ్రి ఎక్కడ వస్తున్నారో చూడండి. పాత రావణ రాజ్యంలో వస్తారు. వారంటున్నారు, నా భాగ్యంలో పావన శరీరం లభించనే లభించదు. పతితులను పావనంగా చేసేందుకు ఎలా రావాలి? నేను పతిత ప్రపంచంలోనే వచ్చి మిమ్మల్ని పావనంగా చేయవలసి వస్తుంది. అటువంటి టీచర్పై గౌరవం కూడా ఉంచాలి కదా. చాలామందికి గౌరవం ఉంచటమే తెలియదు. అయితే ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే. రాజధానిలో అయితే నెంబర్ వారుగా అందరూ ఉండాల్సిందే కదా. కనుక అన్ని రకాల వారు ఇక్కడే తయారవుతారు. తక్కువ హోదా పొందుకునే వారికి ఈ స్థితి ఉంటుంది. చదువుకోరు, తండ్రి స్మృతిలో కూడా ఉండరు. వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా. వీరి నడవడిక కూడా అలౌకికం. వీరి పాత్ర ఇతరులెవ్వరికీ లభించదు. ఈ తండ్రి వచ్చి మీకు అత్యంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. అలాంటి వారిని గౌరవించాలి కదా. వారి శ్రీమతంను అనుసరించాలి. కానీ మాయ మాటి మాటికి మరిపింపచేస్తుంది. మాయ మంచి మంచి పిల్లలను కూడా క్రింద పడవేసేటంత శక్తిశాలి. ఆ తండ్రి ఎంతో ధనవంతులుగా చేస్తారు. కానీ మాయ ఒక్కసారిగా తల తిప్పేస్తుంది. మాయ నుండి రక్షించుకునేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. చాలా మంచి మంచి పిల్లలు తండ్రికి చెందిన వారి కాయి మళ్ళీ మాయకు వశమై పక్కా ద్రోహులుగా అయిపోతారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. ఏనుగును మొసలి తినేసింది అనే పదం కూడా ఉంది కదా. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు అర్థం కూడా చేసుకుంటారు. కానీ నంబర్ వార్ పురుషార్థానుసారం. కొంతమందికి కొంచెం కూడా ధారణ జరగదు. చాలా ఉన్నతమైన చదువు కదా, కనుక ధారణ చేయలేరు. వారి అదృష్టంలో రాజ్యభాగ్యం లేదని తండ్రి అంటారు. కొంతమంది వాసన లేని జిల్లేడు పూలుగా ఉన్నారు. కొంతమంది సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు. వెరైటీ పుష్పాల ఉద్యానవనం కదా. అటువంటి వారు కూడా కావాలి కదా. రాజధానిలో మీకు నౌకర్లు చాకర్లు కూడా లభిస్తారు. అలాంటి వారు లేకుంటే నౌకర్లు చాకర్లు ఎలా లభిస్తారు? రాజులు రాజ్యం ఎక్కడ తయారవుతుంది? నౌకర్లు చాకర్లు చండాలురు మొదలైన వారంతా లభిస్తారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం, ఇంత ఉన్నతంగా తయారు చేయ తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమ బాష్పాలు ప్రవహించాలి. మీరు మాలలోని ముత్యాలుగా అవుతారు కదా. బాబా మీరు ఎంత విచిత్రమైన వారు. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేసేందుకు చదివిస్తున్నారు అని అంటారు. భక్తి మార్గంలో భలే శివుని పూజిస్తారు. కానీ వీరే పతిత పావనులు అని అర్థమే చేసుకోరు. కానీ ఓ పతిత పావన రండి, మీరు వచ్చి సుగంధ పుష్పాలైన దేవీ దేవతలుగా తయారు చేయండి అని పాడుతూ ఉంటారు. పిల్లల ఆజ్ఞలను తండ్రి మన్నిస్తారు. వారు వచ్చినప్పుడు పిల్లలు పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఈ విషయంలోనే హంగామాలు జరుగుతాయి. తండ్రి అద్భుతమైన వారు కదా. పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. తండ్రికి తెలుసు, నేను ఆత్మలతో మాట్లాడతాను. సర్వం చేసేది ఆత్మనే. వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మయే శరీరం ద్వారా అనుభవిస్తుంది. మీ కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది. ముఖ్యంగా సేవ చేసేందుకు అర్హులుగా అయి మళ్ళీ ద్రోహులుగా అవుతారు. మాయ ఎలా మింగేస్తుందో ఆ తండ్రికే తెలుసు. బాబా మేము ఓడిపోయాము, ముఖం నల్లగా చేసుకున్నాము, ఇప్పుడు క్షమించండి అని అంటారు. ఇప్పుడు క్రింద పడ్డారు, మాయకు వశమయ్యారు. ఇక క్షమ ఎక్కడి నుండి లభిస్తుంది? వారు చాలా ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. మాయతో ఓడిపోయేవారు చాలామంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ తండ్రి వద్దకు వచ్చి దానం ఇచ్చి వెళ్ళండి. మళ్ళీ వాపస్ తీసుకోరాదు, లేకుంటే సమాప్తమైపోతారు. హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. దానం ఇచ్చిన తర్వాత వాపస్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ తీసుకుంటే 100 రెట్లు దండన ఉంటుంది. తర్వాత చాలా చిన్న పదవి లభిస్తుంది. రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ఇతర ధర్మాల స్థాపనకు ముందే వారి రాజ్యం ఉండదు. వారి ధర్మంను అనుసరించు వారి సంఖ్య 50-60 కోట్లు అయినప్పుడే వారి రాజ్యం స్థాపన అవుతుంది. సైన్యం తయారవుతుంది.
ప్రారంభంలో ఒకరో ఇద్దరో వస్తారు, తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు. యేసుక్రీస్తు కూడా ఏదో ఒక వేషంలో వస్తారని మీకు తెలుసు. బికారీ రూపంలో ఉన్న మొదటి నెంబర్లోని వారే మళ్ళీ తప్పకుండా చివరి నెంబర్లో ఉంటారు. ఈ సమయంలో యేసుక్రీస్తు బికారీ రూపంలో ఉన్నాడని, అది సత్యమని క్రైస్తవులు వెంటనే అంటారు. పునర్జన్మ తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమో ప్రధానంగా అయ్యే తీరాలి. ఈ సమయంలో ప్రపంచమంతా తమో ప్రధానమై శిథిలావస్థలో ఉంది. ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనమయ్యే తీరాలి. క్రైస్తవులు కూడా క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది, ఆ స్వర్గం మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని అంటారు. కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేయిస్తారు? పిల్లలకు ఇంకా ఆ స్థితి ఎక్కడుందని తండ్రి అంటున్నారు. మేము యోగంలో ఉండలేమని పిల్లలు మాటిమాటికి రాస్తారు. వారి చేష్టలు చూచి బాబానే అర్థం చేసుకుంటారు. తండ్రికి సమాచారం తెలిపేందుకు కూడా పిల్లలు భయపడతారు. తండ్రి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు, ప్రేమతో నమస్కరిస్తారు. పిల్లలకు అహంకారం ఉంటుంది. మంచి మంచి పిల్లలను కూడా మాయ మరిపింపచేస్తుంది. బాబా అర్థం చేసుకోగలరు. నేను జ్ఞానసాగరుణ్ణు అని తండ్రి అంటున్నారు. సర్వజ్ఞుడు అనగా అందరి ఆంతరికంలోనిదంతా నాకు తెలుసని కాదు. నేను వచ్చేదే అందర్నీ చదివించేందుకు. నేను ఎవ్వరి ఆంతరికంను రీడ్ చేయను అనగా తెలుసుకోను. నాలాగే ఈ సాకారం కూడా ఎవ్వరిని చదవడు. ఇతడు అన్నిటినీ మర్చిపోవాలి. చదివి ఏం చేయాలి? మీరు ఇక్కడికి వచ్చింది చదువుకునేందుకు. భక్తి మార్గమే వేరు. భక్తి క్రింద పడిపోయేందుకు సాధనంగా అవ్వాలి కదా. ఈ భక్తి మాటలతోనే మీరు క్రింద పడిపోతారు. ఇది తయారైన డ్రామా. భక్తి మార్గంలో శాస్త్రాలు చదువుతూ చదువుతూ క్రిందకు దిగజారుతూ మీరు తమో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలో ఉండరాదు. కలియుగం నుండి మళ్ళీ సత్యుగంలోకి రావాలి. ఇప్పుడిది సంగం యుగం. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. ప్రపంచంలో మిగిలిన వారందరి బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. మీరు దైవీ గుణాలు గలవారిగా ఉండి తర్వాత వారే మళ్ళీ అసురీ గుణాలు గలవారిగా అయ్యారని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి మార్గంలోని విషయాలన్నీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వినిపించేది మాత్రమే వినండి, చెడు వినకు. ఇప్పుడు నా ఒక్కరి ద్వారానే వినండి. మీరు మునిగిపోకుండా పైకి తేల్చేందుకే నేను వచ్చాను. మీరు ఈశ్వర్య సంప్రదాయానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మముఖ కమలం ద్వారా జన్మించారు కదా. ఎంతమంది దత్తు పిల్లలు ఉన్నారు చూడండి. అందరూ దత్తు పిల్లలే. వారిని ఆదిదేవుడని మహావీరుడని కూడా అంటారు. పిల్లలైన మీరు మహావీరులే కదా. మీరు యోగబలం ద్వారా మాయపై విజయం పొందుతారు. ఆ తండ్రిని జ్ఞానసాగరులు అని అంటారు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు అవినాశీ జ్ఞానరత్నాలతో పల్లెములను నింపి ఇస్తున్నారు. మిమ్మల్ని సంపన్నంగా చేస్తున్నారు. ఎవరైతే జ్ఞానధారణ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ధారణ చేయని వారు తప్పకుండా తక్కువ పదవే పొందుతారు. తండ్రి నుండి మీరు తరగని ఖజానాలు పొందుతారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ కూడా ఉంది కదా. అక్కడ మనకు అప్రాప్తిగా ఉండు వస్తువే ఉండదు. 21 జన్మల వారసత్వాన్ని తండ్రి ఇచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తారు. హద్దు వారసత్వం లభించినా ఓ పరమాత్మ దయ చూపండి, కృప చూపించండి అని బేహద్దు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారేమిస్తారో ఎవరికీ తెలియదు. బాబా మనల్ని విశ్వమంతటికీ యజమానులుగా చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన అని చిత్రంలో కూడా ఉంది. బ్రహ్మ సాధారణ రూపంలో ఎదురుగా కూర్చుని ఉన్నారు. స్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా వారినే తయారు చేస్తారు కదా. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. మీరు పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. భక్తి మార్గంలో శంకరుని ముందుకెళ్ళి జోలెను నింపమని వేడుకుంటారు. మేము నిరుపేదలుగా అయ్యామని ఆత్మ అంటుంది. మా జోలెను నింపి మమ్మల్ని ఈ విధంగా తయారు చేయమని అంటారు. ఇప్పుడు మీరు జోలెను నింపుకునేందుకు వచ్చారు. మేము నరుడి నుండి నారాయణగా అవ్వాలని కోరతారు. ఈ చదువే నరుడి నుండి నారాయణగా చేస్తుంది. పాత ప్రపంచంలోకి రావాలని
ఎవరికుంటుంది? కానీ అందరూ నూతన ప్రపంచంలోకి రాలేరు. కొందరు 25% పాతదైన తర్వాత వస్తారు. కొంత తగ్గిపోతుంది కదా. ఏ కొద్దిగానైనా సందేశమిస్తూ ఉంటే మీరు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు కదా. అక్కడ డబల్ కిరీటదారులు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. ఈ రోజుల్లో అయితే ధర్మం మొదలైన వాటిని ఎవ్వరూ ఒప్పుకోరు. దేవీ దేవతా ధర్మం పూర్తిగా సమాప్తమైపోయింది. ధర్మమే శక్తి అని గాయనం ఉంది. కానీ ధర్మాన్ని అనుసరించిన కారణంగా శక్తి లేకుండా పోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, మీరే పూజల నుండి పూజారులుగా అవుతారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. మనమే బ్రాహ్మణులము, మనమే దేవతలము, తర్వాత మనమే క్షత్రియులము. బుద్ధిలో ఈ చక్రమంతా మెదులుతుంది కదా. ఈ 84 జన్మల చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికెళ్ళాలి. పతితులైన వారు ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది. బంగారులో మలినం ఏర్పడుతుంది కదా, నగలో చేరదు. ఇది జ్ఞానాగ్ని. దీని ద్వారా మురికంతా సమాప్తమై మీరు స్వచ్ఛమైన బంగారుగా అవుతారు. తర్వాత మళ్ళీ ఆభరణం కూడా మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందుకే పవిత్రులు ముందుకెళ్ళి నమస్కరిస్తారు. చేసేదంతా ఆత్మయే కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది. పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత లభిస్తుంది. అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. అతను హద్దు తండ్రి, వీరు బేహద్దు తండ్రి. ఈ తండ్రి స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు సంగం యుగంలో మాత్రమే వస్తారు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది కదా. టీచర్ను విద్యార్థి ఎప్పుడైనా మర్చిపోతాడా? కానీ ఇక్కడ మాయ మర్పిస్తూ ఉంటుంది. చాలా హెచ్చరికగా ఉండాలి. యుద్ధం మైదానం కదా. తండ్రి అంటున్నారు, ఇప్పుడు వికారాలకు వశమవ్వకండి, మైలుపడకండి. ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలి. పవిత్రంగా అవుతూనే పవిత్ర నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇస్తాను. ఇదేమైనా చిన్న విషయమా? కేవలం ఈ ఒక్క జన్మలో మాత్రమే పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే క్రింద పడిపోతారు. ఆకర్షణలు, ప్రలోభాలు చాలా ఉంటాయి. కామంపై విజయం సాధిస్తే మీరు ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పరంపిత పరమాత్మయే జగద్గురువని, ప్రపంచమంతటికీ సద్గతినిచ్చేవారని నేరుగా చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోలిని నింపుకొని సంపన్నంగా అవ్వాలి. ఏ విధమైన అహంకారంను చూపించరాదు. సెకండ్ పాయింట్, సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్ళీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడూ డిస్సర్వీస్ చేయరాదు. దానం ఇచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వాపస్ తీసుకునే ఆలోచన కూడా రాకూడదు. వరదానము, డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోల్లే లైట్ హౌస్ భవ. పిల్లలైన మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. కేవలం స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ను డైరెక్ట్ లైన్తో ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. మరియు సూర్యకాంతిని కూడా దాచగలిగే ఎంతటి దట్టమైన నల్లని మేఘాలు ఉన్నా అవి కూడా పారిపోతాయి. దీని ద్వారా మీరు స్వయం ప్రకాశంలోనే ఉంటారు, కానీ ఇతరుల కోసం కూడా లైట్ హౌస్గా అయిపోతారు. స్లోగన్, స్వపురుషార్థంలో తీవ్రంగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సులభంగా పారిపోతుంది. అచ్చా, ఓం శాంతి.